శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 39-40 ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రంలో ద్విదళ పద్మమున భాసిల్లుతున్నటువంటి తల్లికి నమస్కారములు అని మొదటి పదానికి అర్థము. అలాగే హృదయంలోని అనాహత చక్రానికి చెందిన రుద్ర గ్రంథులను భేదించి తేజరెలుతున్నటువంటి తల్లికి నమస్కారములని ఈ రెండవ పదానికి అర్థము. సహస్రారాంబుజారూఢాయే నమః అంటే బ్రహ్మరంధ్రానికి దిగువన గల 1000 దళాలున్న పద్మాన్ని చేరి భాసిల్లుతున్నటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. సుధాసారాభివర్షిణ్యై నమః అంటే సహస్రదళ పద్మం యొక్క కర్ణిక అంటే బొడ్డు నుండి అమృతధారలు కురిపించు తల్లికి నమస్కారములు అని ఈ యొక్క 39వ శ్లోకానికి అర్థము. 40వ శ్లోకం చెప్పుకుందాం. 40వ శ్లోకము. తటిల్లతా సమరుచి షట్కోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతుతనీయసి అంటే మెరుపు తీగతో సమానమైనటువంటి కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారములు అని మొదటి పదానికి అర్థము. రెండవది 6 చక్రాలను దాటి సహస్రార చక్రంలో భాసిల్లుతున్నటువంటి తల్లికి నా నమస్కారములు అని షట్కోపరి సంస్థితాయే నమః అనే పదానికి అర్థము. అలాగే ఓం మహాశక్తి నమః అంటే శివశక్తుల సమాయోగంలో ఆసక్తిని కనబరుచు తల్లికి నమస్కారములు అని అర్థము. లేదా ఆత్మ సమాగమం ముందు ఆసక్తిని చూపే తల్లికి నమస్కారములు అని కూడా అర్థం తీసుకోవచ్చు. అలాగే ఓం కుండలిన్యై నమః అంటే మూలాధార ముందు చుట్టుకున్నటువంటి సర్పాకారంతో కుండలిని శక్తిగా తేజరులు తల్లికి నా నమస్కారములు అని అర్థము. అలాగే బిసతంతు తనీయస్యై నమః అంటే తామరతూడులోని దారం మాదిరిగా సూక్ష్మ రూపంతో భాసిల్లుతున్నటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 111వ నామానికి అర్థము. ఇక్కడతో 111 నామాలు పూర్తయ్యాయి. అలాగే 40 శ్లోకములు కూడా పూర్తయ్యాయి. మరి యొక్క శ్లోకము అర్థముతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి. స్వస్తి.